నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే వివో వాళ్ళ నుంచి అప్పుడు వివో వాళ్ళ వివో V60 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. మంచి ఫీచర్స్తో పాటు కూడా వచ్చింది. నా ఒపీనియన్లో కెమెరా సెంట్రిక్ ఉన్న వాళ్ళు, పెరిస్కోపిక్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు అండ్ ఆల్సో పెద్ద బ్యాటరీ కావాలన్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ కూడా అప్డేట్ చేశాను, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళ ఇండిపెండెన్స్ డే సేల్ అయితే రేపు స్టార్ట్ అవ్వబోతుంది అన్నమాట. ఐఫోన్ మీద, సామ్సంగ్ వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ మీద కొన్ని డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇట్లా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వన్ప్లస్ వాళ్ళ నుంచి కూడా వన్ప్లస్ వాళ్ళు ఇది రూమర్ లాగానే అప్డేట్ వచ్చిందనమాట, కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు. ఏంటంటే వన్ప్లస్ వాళ్ళు 165 Hz రిఫ్రెష్ రేట్ మీద టెస్టింగ్ చేస్తారు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ మీద అనేసి అయితే ఒక పుకార్ అయితే నడుస్తుంది. సో కన్ఫర్మ్ అయితే కాదు. సో కన్ఫర్మ్ అయిన సపరేట్గా ఏమైనా మనకు అప్డేట్స్ వచ్చినాక ఇంకొక న్యూస్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో ఇవాళ చాలా వచ్చినాయి. సో సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఫస్ట్ చూసుకుంటే మాత్రమే PZIP అనమాట. పి అంటే మన ప్రొనౌన్సియేషన్ కూడా కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. PEAZIP అనమాట. సో ఇది ఆర్కైవింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. కొంచెం అప్డేట్ తీసుకొచ్చారు. ఇక్కడ డైనమిక్ వర్చువల్ మోడ్ తీసుకొచ్చారు, రీవ్యాంప్ బ్రౌజరు అండ్ ఆర్కైవ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఇంప్రూవ్ అయితే చేసిరు అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జెమినై వాళ్ళ నుంచి అన్నమాట. సో జెమినై లైవ్కి సంబంధించి మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చి మంచి అప్డేట్ వచ్చిందన్నమాట. సో ఇక్కడ జెమినై లైవ్లో రియల్ టైమ్ క్యాలెండర్, కీప్స్, టాస్క్ అండ్ మ్యాప్ ఇంటిగ్రేషన్తో పాటు కూడా వచ్చింది. సో ఇవి మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ ఫీచరు. అండ్ ఫీచర్స్ వల్ల కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం, ఫాస్ట్గా టాస్క్ సెట్ చేయడం కానీ, నోట్స్ పెట్టుకోవడం కానీ యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. దాంతో నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే హ్యాండ్ బ్రేక్ నుంచి అన్నమాట. సో హ్యాండ్ బ్రేక్ వాళ్ళు కొత్త వర్జన్ తీసుకొచ్చారు, 1.10 వర్జన్ అనమాట. హ్యాండ్ బ్రేక్ ఎంతనా అంటే సింపుల్గా ఏం లేదు. ఇది వచ్చేసరికి అయితేనేమో ఈ కంప్రెషింగ్ సాఫ్ట్వేర్ అనుకోవచ్చు, వీడియో కంప్రెషింగ్ అనమాట. లైక్ 1 GBది 1.5 GB కానీ 1.5 GB కానీ తగ్గిస్తుంది అన్నమాట. దీంట్లో కొన్ని ఇన్ఫర్మేషన్ కొన్ని అప్డేట్ చేస్తాయి. వీటిని చూసుకుంటే ఇక్కడ ప్రీసెట్లో మెటా డేటా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. AV1 సపోర్ట్ ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చి ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ చేసిరన్నమాట. HDR10 ప్లస్ డిస్ప్లే డాల్బీ విజన్ ఇవి కూడా కంపాటబిలిటీ వచ్చినాయి అనమాట. అండ్ MP4కి అది UTF-8 సబ్ టైటిల్స్ వీటికి కూడా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే వచ్చినాయి. ఒకవేళ హ్యాండ్ బ్రేక్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇంకొంచెం బెటర్ అప్డేట్ వచ్చినాయి అనుకో, కంపల్సరీ ట్రై చేయమంటాను. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే లినక్స్ నుంచి అన్నమాట. సో లినక్స్లో డెబియన్ మనకు అందరూ తెలిసిందే, మ్యాక్సిమం మెయిన్ డెబియన్ నుంచి వచ్చిందంటారు. సో డెబియన్ 13 అయితే వచ్చింది, ట్రిక్సియా అని. సో ట్రిక్సియాన్ వర్జన్ అన్నమాట, ప్రతిదానికి ఒక పేరు ఇస్తారు. సో డెబియన్ 30కి వచ్చేసి ట్రిక్సియాన్ ట్రైసెరాటాప్స్ లింక్డ్ అన్నట్టు. ఇక్కడ దీనిలో కొత్త లినక్స్ కర్నల్ 6.12 LTS అప్డేట్స్కి వచ్చి GNOME 48 KDE 4.3తో పాటు కూడా వచ్చింది. అండ్ ఇక డైరెక్ట్ రెండరింగ్ మేనేజర్ DRM కర్నల్తో పాటు తీసుకొచ్చారు. Wi-Fi 7 సపోర్ట్స్ కూడా వచ్చినాయి. అండ్ అఫీషియల్ సపోర్ట్ అయితే 132-bit i380 ఆర్కిటెక్చర్ ఏదైతుందో తీసేసారు అన్నమాట. దీంట్లో మల్టీ రీలేబులింగ్ అవన్నీ తీసేసారు. సో మోస్ట్లీ వీళ్ళు కూడా 64-bit ఆర్కిటెక్చర్కి వచ్చేసినట్టే మెల్లమెల్లగా 34-bit వదిలేసి 64కే వచ్చేస్తారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఒడాసిటీ గురించి అన్నమాట. సో మోస్ట్లీ మన యూట్యూబర్స్ అందరూ కూడా ఒడాసిటీ ఎప్పుడో ఒకసారి యూజ్ చేసి ఉంటారు, కొంతమంది డైలీ యూజ్ చేస్తారు. దీంట్లో 3.7.5 అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. దీంట్లో మెయిన్ ఏంటంటే విండోస్కి ఇంకా ARM సపోర్టెడ్ CPUs ఉంటాయి ఆ సిస్టమ్స్కి కొంచెం ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు. అండ్ ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజ్తో పాటు కూడా తీసుకొచ్చారు అన్నమాట. అండ్ వేవ్ ఇంపుట్స్తో పాటు కూడా ఇంకొంచెం బెటర్ స్పెక్ట్రమ్ వ్యూ రెండర్స్ కూడా ఆప్టిమైజ్ అయినాయి. ఒకసారి అప్డేట్ అయితే చేయండి. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా 3 ప్రాసెసర్ అయితే కొంచెం అప్డేట్ వచ్చింది. ఇది త్వరలో లాంచ్ అవ్వబోతుంది అనేసి అయితే అన్నారు. ప్రైస్ చూసుకుంటే $155 ఉండే అవకాశాలు ఉన్నాయనేసి అయితే అంటారు. సో మోస్ట్లీ $155 అంటే 13-14 వేలు ఉండే అవకాశాలు అయితే అనేసి అయితే అంటారు. 200 సిరీస్లో మెయిన్ అనుకోవచ్చు. ఇక్కడ పేరు కోర్ అల్ట్రా 3 205 అనమాట. 8 కోర్స్ వస్తున్నాయి, 4 పర్ఫార్మెన్స్ కోర్స్, 4 ఎఫిషియన్సీ కోర్స్. బేస్ 3.9 ఉంది, టర్బో బూస్టర్ 4.8కి వెళ్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ కోర్స్ అన్నమాట ఎఫిషియన్సీ కోర్స్ 3.3, టర్బో బూస్టర్ 4.2కి వెళ్తుంది. 2 XC కోర్స్తో పాటు కూడా వస్తుంది, 57 watts పవర్ కన్జంప్షన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఎప్పుడు వస్తుంది ఏంటని అంటే మనకి లైక్ అక్టోబర్-నవంబర్ మధ్యలో వచ్చే అవకాశం, సెప్టెంబర్-అక్టోబర్-నవంబర్ మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి అయితే కొంతమంది అప్డేట్ అయితే చేసారు అన్నమాట. అవి
వెయిట్ చేద్దాము, వచ్చినాక అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ న్యూస్ కూడా స్టీమ్లో మంచి ఈ సేల్ నడుస్తుంది, నియర్ ఫ్రాంచైజ్ సేల్ అయితే నడుస్తున్నప్పుడు. సో నియర్ ఆటోమేటా గేమ్ అయితే చాలా మంచి గేము, 465 రూపీస్కి అవైలబుల్ ఉంది. తీసుకోమంటే స్టిల్ ఇప్పటికీ డిస్కౌంట్ ఉన్నా సరే కూడా మంచి ప్రైస్కి వస్తుంది. తీసుకోమని రికమెండ్ చేస్తాను. సిస్టమ్ రిక్వైర్మెంట్ అయితే i3 సెకండ్ జనరేషన్, GTX 770, AMD Radeon R9 270, AMD వాళ్ళ 8500 ప్రాసెసర్, 50GB స్టోరేజ్ ఉండాలి, డైరెక్ట్ లెవెల్ ఉంటే ఈజీ గేమ్ అయితే ఆడచ్చు అనమాట. సో నా ఒపీనియన్ తీసుకోమంటే మంచి స్టోరీ, విజువల్ కూడా బాగుంటుంది అనమాట. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో అమ్మడమే. నచ్చింది, మంచి అనిపించింది అంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.